ద లార్డ్. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఉన్నటువంటి మాట ఇది. చింత అంటే ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం అని మనందరికీ తెలుసు. చాలాసార్లు మన జీవితాల్లో చాలా విషయాల కొరకు మనం ఆ విధంగా చింతిస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది, మనను గురించి చింతించేవారు ఒకరు ఉన్నారని వాక్యం అంటుంది. ఆయన పేరు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన గూర్చి అనగా మన రక్షకుడు మన గూర్చి ఆలోచిస్తున్నాడని వాక్యం అంటుంది. ఇంతకీ ఆయనకు మన గూర్చినటువంటి తలంపులు ఏంటి అని మనం ఆలోచన చేసినట్టయితే వాక్యం అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన ఆలోచనలు అన్నివి మంచివి, మేలైనవి అని వాక్యం అంటుంది. దేవుడు మనను గూర్చి మేలైనటువంటివి మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు మరి ఆయన నీ గురించి ఉన్నటువంటి తలంపులు తెలుసుకోవడానికి ఆయన సన్నిధిలోకి, ఆయన సహవాసంలోకి రావడానికి సిద్ధమా? ఆమేన్.